హాయ్, నేను మీరామ్. రేపు తిరువనంతపురంలో జరగబోయే మ్యాచ్, బట్ ఈ T20 వరల్డ్ కప్ ముందు జరగబోయే ఆఖరి ఇంటర్నేషనల్ మ్యాచ్, T20 మ్యాచ్ ఇండియాకి, అలాగే న్యూజిలాండ్ కూడా. సో తర్వాత ప్రాక్టీస్ మ్యాచెస్ ఉంటాయి. బట్ February 7th మ్యాచ్, వరల్డ్ కప్ ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆ తర్వాత మనం మొన్న విశాఖపట్నంలో జరిగిన మ్యాచ్ చూస్తే వరుసగా 3 మ్యాచ్లు గెలిచిన తర్వాత 4వ మ్యాచ్ పూర్తిగా టీంను మార్చేశారు. మొత్తం ఆల్రౌండర్లతో నింపేశారు. దూబే, హార్దిక్ పాండ్యా, అలాగే అందరికీ ముఖ్యంగా ఫస్ట్ అభిషేక్ శర్మ, అలాగే సంజు శాంసన్, తర్వాత రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్, వీళ్ళు మాత్రమే బ్యాటర్గా ఆడారు. మిగతా వాళ్ళు దూబే, హార్దిక్ పాండ్యా. సో ఈ విధంగా ఆల్రౌండర్లతోని, తర్వాత బౌలర్లతోటి, మనం బౌలర్లతో సంగతి తెలుసు మీకు, వాళ్ళు ఎన్ని రన్లు చేస్తారో. ముఖ్యంగా బుమ్రా, అలాగే హర్షదీప్ సింగ్, అలాగే కుల్దీప్ యాదవ్, అలాగే స్పిన్ బౌలర్ రవి బిష్నాయ్, వీళ్ళ నుంచి మనం కనీసం 10-15 రన్లు కూడా ఎక్స్పెక్ట్ చేయలేం. సో మన ఆల్రౌండర్లు ముఖ్యంగా శివం దూబే దుమ్ము రేపాడు. అతను రన్అట్ కాకపోయి ఉండుంటే మ్యాచ్ ఏమయ్యేదో నీకు కూడా తెలుసు. చాలా అలవోకగా 6 సాధించాడు. సో టీమ్ సెలెక్షన్ అయితే నాకైతే అర్థం కాలేదంటే కొంతమంది విమర్శించవచ్చు. బట్ ఏంటంటే అసలు ఎందుకు ఆ టీంను సెలెక్ట్ చేశారు అంటే, శ్రేయస్ అయ్యర్ని సెలెక్ట్ చేయకపోవడంతో నాకు అర్థమైపోయింది. ఎందుకంటే తిలక్ వర్మ వస్తాడు పక్క, అంటే ఆయన వరల్డ్ కప్ వరకు ఫిట్ అయిపోతాడు. సో శ్రేయస్ అయ్యర్కి ఛాన్స్ ఉండదు. అలా అని రవి బిష్ణుని మాత్రం ఆడించారు. మరి అది ఎవరి ఛాయిస్ నాకు తెలియదు. అలాగే బౌలింగ్లో అందరూ కూడా ఆల్మోస్ట్ విఫలమయ్యారు. వికెట్లు తీశారేమో కానీ అటు బుమ్రా కూడా విఫలమైనట్టే. హర్షదీప్ సింగ్ ఓ ముస్తరుగా బౌలింగ్ చేశాడు. సో కుల్దీప్ యాదవ్ కూడా విఫలమైనాడు. హర్షిత్ రాణా పూర్తిగా విఫలం చెందాడు, అటు బ్యాటింగ్లో బౌలింగ్లో. సో అలాగే ఫీల్డింగ్లో కొన్ని అందివచ్చిన అవకాశాలను జారవిచ్చాడు. ఈవెన్ హర్షిత్ రాణా జారవిచ్చాడు. మిగతా ఫీల్డర్లు కూడా అంత గొప్పగా ఏం సాధించలేదు. అలాగే రేపటి మ్యాచ్ చివరి మ్యాచ్ కాబట్టి సో ఏ విధంగా ఉండబోతుంది. సో డెఫినెట్గా కేరళలో మ్యాచ్ కనుక సంజు శాంసన్ ఈ చివరి మ్యాచ్ అయితే పక్కా ఆడతాడు, దాని సందేహం లేదు. సో మళ్ళీ ఇషాన్ కిషన్ వస్తాడా, మరి ఎవరిని పక్క పెడతారు అనేది మాత్రమే, జట్టు కూర్పు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం అందరికీ ఒక ప్రశ్న. సో ఈ ప్రశ్నను మరి రేపు మేనేజ్మెంట్ ఎలా తీరుస్తుందో చూడాలి. సో ఎవరు ఆడతారు, ఎవరు కూర్చుంటారు అనేది మనకు రేపటి మ్యాచ్లో తెలుస్తుంది.